సో మనకి ఓవ్యులేషన్ ప్రెడిక్షన్ కిట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి హోమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌కి ఎట్లయితే కిట్స్ ఉంటాయో సో ఓవ్యులేషన్ డిటెక్ట్ చేయడానికి కూడా అట్లానే మనకి యూరిన్ కిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా మనకి ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే ఎల్‌హెచ్ హార్మోన్ అన్నమాట. ల్యూటినైజింగ్ హార్మోన్. సో మనకిది ఓవ్యులేషన్ అవ్వడానికే ఒక 1, 1½ డే ముందే మనకివి సర్జెస్ అన్నమాట. అంటే పీక్స్ అనేవి వస్తాయి. సో ఈ పీక్స్ అనేవి మనకి యూరిన్‌లో డిటెక్ట్ అవ్వడం అనేది మనం టెస్ట్ ద్వారా మనం చేసుకోవచ్చన్నమాట డిటెక్షన్ అనేది. సో అంటే మనకి ఓవ్యులేషన్ అయ్యే అంటే ప్రాబబిలిటీ అనేది ఎంతవరకు ఉంది ఈ ఎల్‌హెచ్ సర్జెస్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఈ ఎల్‌హెచ్ కిట్ టెస్ట్ అనేది మనకి నార్మల్‌గా యూరిన్ ప్రెగ్నెన్సీ అనేది మార్నింగ్ శాంపుల్ యూరిన్‌తో చేసుకోమని చెప్తాం. కాకపోతే ఇది ఎల్‌హెచ్ హార్మోన్ అనేది మనకి యూరిన్‌లో రిలీజ్ అవ్వడానికి టైం అనేది పడుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ శాంపుల్ కాకుండా నార్మల్‌గా మనకి 10 AM to 12 PM ఆ టైంలో మనం చేసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటి అంటే ఈ ఎల్‌హెచ్ కిట్ టెస్టింగ్ అనేది మనకి వన్స్ టెస్ట్ చేసుకొని నెగెటివ్ వచ్చింది ఓవ్యులేషన్ జరగట్లేదు అట్లా కాకుండా సో మనం నార్మల్‌గా అంటే మనకి ఏ టైంలో అయితే ఓవ్యులేషన్ అనేది అవుతుందో అంటే ఆ ఛాన్స్ ఉందో దానికి ప్రయర్‌గా టెస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 3 డేస్ ముందు అట్లానే టెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి ఎప్పుడైతే కిట్ పాజిటివ్ చూపిస్తుందో అది మోస్ట్ ఫెర్టైల్ టైమ్ అన్నమాట. సో ఆ టైంలో మనం ఇంటర్ కోర్స్ కనుక చేసుకున్నట్టయితే ఆ 2, 3 డేస్‌లో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.